హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే సిరీస్ ఆఫ్ బికమింగ్ ఎ ప్రాఫిటబుల్ ట్రేడర్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏంటి, ట్రేడింగ్ లెక్క ఎందుకు వచ్చా అనుకుంటారా? ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఇదే అనిపించింది 5 months బ్యాక్ 2-3 lakhs లాస్ అయిన తర్వాత. అప్పుడే అర్థమైంది నేను ట్రేడింగ్ని ఒక గ్యాంబ్లింగ్లో చూస్తున్నాను. కానీ ట్రేడింగ్ అనేది ఒక మైండ్ గేమ్, అలానే ఒక స్కిల్ గేమ్. దీనికి పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని ప్రతి విషయాన్ని నా లాస్ తర్వాతనే నేర్చుకున్నాను. అలా నేర్చుకున్న ప్రతి విషయాన్ని డే సిరీస్లో మీతో షేర్ చేసుకోబోతున్నా. లెట్స్ సీ నేను ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతానో లేదు. అండ్ ఈ జర్నీని అయితే నేను 50,000 క్యాపిటల్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నా ఫస్ట్ ట్రేడ్ XAU TUSDలో తీసుకున్నా. అండ్ మార్కెట్ స్ట్రాంగ్ సెల్లింగ్ వైపు ఉంది కాబట్టి నేను కూడా సెల్లింగ్ వైపు వెళ్ళాను. ఈ గ్యాప్ లో శ్రీగఢ్ ఫోన్ చేశారే, మనకి ఇవ్వాల్సిన పైసలు ఇస్తలేరు రాబోయే, నడుగు పంచాయతీ చేద్దామంటే పోయిండే శంషాబాద్ కి. సో గైస్, ప్రజెంట్ ప్రాఫిట్ చాలు మనకి. నేనైతే మార్కెట్ క్లోజ్ చేస్తున్నా. అండ్ మన ప్రాఫిట్ వచ్చేసి 6,200 రూపీస్ అనమాట ఈ రోజు ట్రేడ్ అయితే. సో చాలు, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. నేనైతే మార్కెట్ని క్లోజ్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, విన్ అవడం గొప్ప కాదు, విన్నింగ్స్ని హోల్డ్ చేయడమే గొప్ప. విన్ అయ్యాం కదా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్కి వెళ్ళడం చేయొద్దు, ఆపేసేయాలి. డేకి 1 trade ఈజ్ ఇనఫ్. అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా మనం ఆపేసేయాలి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సైనింగ్ ఆఫ్.